నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఇంటింటా హోమియో మెగ్నీషియం కార్బ్. కంట్లో రసాయనం పడితే వెంటనే ఏం చేయాలి? బామ్మ తాత ఎండల్లో జాగ్రత్త. పుండ్లని మాన్పే వ్యాక్ థెరపీ. మొటిమలు, మచ్చలు, ఇంకా హెల్త్ టిప్. అనారోగ్యానికి చికిత్స చేయడంలో వ్యాధితో పాటు వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం అన్నది మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి శారీరక, మానసిక ప్రవృత్తులను కూడా గమనంలో ఉంచుకొని ఔషధాలను ఎంపిక చేసి వాడుతూ ఉంటారు హోమియో వైద్యులు. నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు మెగ్నీషియం కార్బ్ను ఒక చక్కటి ఔషధంగా చెప్తారు నిపుణులు. మెగ్నీషియం కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాల్ని తయారు చేయటంలో హోమియో వైద్యానిది ప్రత్యేక శైలి. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థం ఆరోగ్యవంతుడిపై ప్రయోగించిన కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హానిమన్ గుర్తించారు. ఈ సూత్రాన్నే లైక్స్ క్యూర్ లైక్స్ అని, సారూప్యత సూత్రమని పిలుస్తారు. విష పదార్థాల్ని సైతం పొటెంటైజేషన్ పద్ధతిలో పల్చబరిచి శక్తి రూపంలోనికి మార్చి ఔషధంగా ఇవ్వటం వల్ల అనారోగ్యం కుదుటపడుతుందని చెబుతుంది హోమియో వైద్యం. అలాగే వ్యాధితో పాటు వ్యక్తిలో కనిపించే శారీరక, మానసిక లక్షణాలను బట్టి ప్రత్యేక ఔషధాలను పేర్కొంది హోమియో వైద్యం. మెగ్నీషియం కార్బ్ అలాంటిదే. నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు మెగ్నీషియా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి గారు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఈ లవణాలన్నీ కూడాను మన శరీరంలో, రక్తంలో ఉన్నటువంటి లవణాలే. వాటి యొక్క ధర్మాలు మనం తెలుసుకోవాలి, వాటి యొక్క ఉపయోగాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మెగ్నీషియం కార్బన్ కానీ తీసుకుంటే ఇది ప్రత్యేకంగా ఆర్ఫన్స్కి చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. ఆర్ఫన్స్ అంటే మనం అనాథ పిల్లలు అంటామే, తల్లి తండ్రులు లేకుండా అనాథలుగా ఉండిపోతారే, వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఔషధం. ఆ పిల్లలు కోలుకోవట్లేదు. మనం కానీ తెలుసుకుంటే ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి సఖ్యత లేక వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అయి ఉంటారు అనుకోండి, వాళ్ళు కానీ కోలుకోకపోతే తప్పక మనం మెగ్నీషియం కార్బ్ వాడుకోవాలి. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే వీడు ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటాడు, ఉన్న చోట ఉండడు, కూర్చోడు, ఏదో ఒకటి చేస్తుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉంటాయి హైపర్ యాక్టివ్ చిల్డ్రన్. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితి ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలి. హైపర్ యాక్టివిటీ రోగమే, కానీ ఆ రోగిని కూడా మనం పరిశీలించి మనం సెలెక్ట్ చేస్తున్నాం. ఏమిటి అంటే వీళ్ళ ఇంట్లో పరిస్థితి తెలుసుకోవటం. రోగి ఒక స్నేహితుడు కానీ మోసం చేస్తే డబ్బు తీసుకుని నీ డబ్బు ఎగ్గొట్టాడు, లేకపోతే మీ ఇంటికి వస్తా పోతా ఉన్నాడు, ఈ కుటుంబంలో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు అంటే వెంటనే ఏమనుకుంటారు? అశాంతికి గురవుతాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తులకి మెగ్నీషియం కార్బ్ చాలా ముఖ్యమైనటువంటి ఇది. మామూలుగా ఏంటంటే కొంతమంది పిల్లలకి పాలు అవి సరిపడవు. పాలు ఇస్తే డయేరియా పట్టుకుంటుంది. తర్వాత ఆ పిల్లలు చాలా నీరసంగా ఉంటారు, గ్రంథులై వాసి ఉంటాయి. కూరగాయలు ఇష్టం లేకుండా మాంసం కావాలనుకునే వాళ్ళకి, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్కి, పాలు జీర్ణం కాని వాళ్ళకి, ఇంట్లో అశాంతి ఉండి మానసికంగా ప్రశాంతత చిక్కని వాళ్ళకి తప్పక మెగ్నీషియం కార్బ్ వాడుకోవాలి. మెగ్నీషియం కార్బును ప్రత్యేకంగా అనాథల ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. తల్లిదండ్రుల ప్రేమ దక్కని వారికి, నిత్యం ఇంట్లో కీచులాడుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన వ్యక్తులకు మెగ్నీషియం కార్బును ప్రత్యేకంగా చెబుతారు హోమియో వైద్యులు. మెగ్నీషియం వ్యక్తులు ప్రశాంతతను కోరుకుంటారు. మెగ్నీషియం పిల్లలు చాలా చురుకుగా ప్రవర్తిస్తూ అశాంతిగా ఉంటారు. నమ్మిన వ్యక్తులు, స్నేహితులు మోసం చేసినప్పుడు, డబ్బు తీసుకుని ఎగ్గొట్టినప్పుడు నిరాశ, నిస్పృహలలో కురుకుపోయేవారికి మెగ్నీషియం బాగా పనిచేస్తుంది. మెగ్నీషియం పిల్లలు వాంతి చేసుకున్నప్పుడు, విరోచనాలవుతున్నప్పుడు పుల్లటి వాసన వస్తుంటుంది. వీరికి రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి.
వేడివేడి ఆహారం గిట్టదు. ఆహారం చల్లగా ఉండాలి. మెగ్నీషియం పిల్లలకు తల్లిపాలు ఇష్టం ఉండదు. చూడ్డానికి చాలా బలహీనంగా కనిపిస్తుంటారు. ఆహారంలో కూరగాయలు ఇష్టం ఉండదు. అయితే మాంసాహారాన్ని బాగా ఇష్టపడతారు. ఇదొక ప్రత్యేక లక్షణం. శరీరం ఆరోగ్యంగానే తీసుకున్నట్టయితే గడ్డలు ఎక్కువ. ఈ మెగ్నీషియం కార్బ్ పిల్లలకి గడ్డలు ఎక్కువ. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లివర్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా ఒక లివర్ పేషెంట్ కానీ పిల్లవాడికి లివర్ బలహీనంగా ఉండి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వాంతి చేసుకున్న విరోచనాలను పొల్లటి కంపు కొడుతుంది. దీన్ని సవర్ డయేరియా, సవర్ వామిటింగ్స్ అంటాం. తర్వాత వాళ్ళకి ఒళ్ళు నొప్పులతో ఎక్కువగా బాధపడుతుంటారు. తమను పట్టించుకోలేదు ఎవరన్నటువంటి బాధ ఎక్కువ వాళ్ళకి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాత్రుల పూట బాధలు ఎక్కువ పడతారు. తెల్లవారుజామున 3-4 గంటలప్పుడు వాళ్ళకి బాధలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేడి ఆహారం వాళ్ళకి గిట్టదు. ఆహారం చల్లగా ఉండాలి. వేడి ఆహారం కానీ తీసుకుంటే మెగ్నీషియం కార్బ్ చాలా బాధపడతారు. అదే స్త్రీలలో మెన్సెస్కి ముందు, మెన్సెస్ టైంలో చాలా బాధలు ఎక్కువ. ఏమిటి ఆ బాధలు అంటే థ్రోట్ పెయిన్ ఎక్కువ వాళ్ళకి ఎక్కువగా. తర్వాత మెన్సెస్ కానీ వచ్చిందనుకోండి వాళ్ళకి పగలేం కాదు డిశ్చార్జ్, రాత్రిపూట ఎక్కువగా డిశ్చార్జ్ అవుతుంటుంది. ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలే. విరోచనాలు అవుతుంటే పిల్లలకి మెగ్నీషియం కార్బ్ వాడుకోవాలా. ఆ విరోచనాలు ఎట్లా ఉంటాయంటే పసరు విరోచనాలుగా ఉంటాయి. గ్రీన్ డయేరియా. ముఖ్యంగా పిల్లల్లో పళ్ళు చూస్తేనేమో పుచ్చిపోయి ఉంటాయి పళ్ళు. తర్వాత రాత్రిపూట ఆ నొప్పితో ఎక్కువ బాధపడుతుంటారు. అజీర్తి అంటే మలబద్ధకం ఉండొచ్చు, లేదా విరోచనాలు కావచ్చు. పొట్టలో నొప్పి ఉంటుంది, పాలు సరిపడవు. అందువల్ల స్త్రీలలో, పిల్లల్లో మనస్తత్వం, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కలుపుకుని మనం ఔషధాలు ఎంపిక చేసి వాడుకోవటానికి ఒక ఉదాహరణగా మీకు మెగ్నీషియం కార్బ్ చెప్పుకున్నాం. మెగ్నీషియం వ్యక్తులకు శరీరంపై గడ్డలు ఎక్కువ. కాలేయానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. స్త్రీలకు అయితే ఋతుక్రమానికి ముందు ఆరోగ్యం బాగా దెబ్బతింటూ ఉంటుంది. గర్భిణీ దశలో కనిపించే బాధలకు తప్పనిసరిగా మెగ్నీషియంను ఎంపిక చేసి వాడుకోవాలి. దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ నిత్యం అశాంతికి గురయ్యేవారికి, చిన్న శబ్దాలకు సైతం చిరాకు పడేవారికి మెగ్నీషియం ఒక మంచి ఔషధం. పిల్లలకు వాంతులు, విరేచనాలు పట్టుకున్నప్పుడు, దంతాలు పుచ్చిపోయి ఉన్నప్పుడు, అజీర్తి బాధలు వేధిస్తున్నప్పుడు మెగ్నీషియంను తప్పనిసరిగా ఎంపిక చేసి వాడుకోవాలి. మెగ్నీషియం ఔషధం 200 cc మాత్రల్ని పిల్లలు 3 గోళీల చొప్పున, పెద్దలు 6 గోళీల చొప్పున వారానికి ఒకసారి గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడో లేదా వంటిల్లు సర్దుతున్నప్పుడో పొరపాటుగానో ప్రమాదవశాత్తుగానో కళ్ళలోకి యాసిడ్లు లేదా సున్నం, కారం, బ్లీచింగ్ పౌడర్ లాంటివి పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలామంది తెలుసో తెలియకో రకరకాల నాటు వైద్యాలు చేసి సమస్యను మరింత తీవ్రం చేసుకుంటూ ఉంటారు. అసలు కళ్ళలోకి ఏవైనా రసాయనాలు పడ్డప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలాంటి చికిత్స పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంటిలో రసాయనాలు పడటం సర్వసాధారణమైనదే కాదు, అత్యంత ప్రమాదకరమైన సమస్య కూడా. కంటికి సంబంధించి ఇదో అతిపెద్ద విపత్తు. మామూలుగానే మన కంట్లో ఏం పడినా క్షణాల్లో మంట, ఎర్రబడటం, వాపు, నీరు కారటం వంటివన్నీ మొదలవుతాయి. ఇలాంటప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కొద్ది నిమిషాల పాటు శుభ్రంగా కడగటం చాలా అవసరం. కంట్లో ప్రమాదకారకాలు పడ్డప్పుడు మనం పాటించాల్సిన ప్రాథమిక సూత్రం ఇది. కంట్లో పడ్డ రసాయనాలు పూర్తిగా పోయే వరకు ట్యాప్ కింద గాని, షవర్ కింద గాని నీళ్లతో బాగా శుభ్రం చేయాలి. ఇంట్లో అందుబాటులో ఉన్నాయి కదా అని చుక్కల మందుల్లాంటివి పొరపాటున గాని కళ్లలోకి వేయకూడదు. అలా చేయటం వల్ల మన కళ్లకు మనమే మరింతగా హాని చేసుకున్న వాళ్ళమవుతాం. నీళ్లతో కళ్లను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంటి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. వేసవిలో ఠారెత్తించే ఎండల దాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు.
వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, సోడియం, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా పెరుగుతూ ఉంటుంది. ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, నిస్సత్తువ, మగత లాంటి విపత్తులను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం జీవితంలో ఒక గొప్ప మజిలి. ఉవ్వెత్తున ఎగసిపడు ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వేడి, వడగాల్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. అసలే పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. బయట వేడి వాతావరణానికి తోడుగా ఒంట్లో తగిన మోతాదులో నీరు, లవణాలు లేకపోవడంతో వృద్ధులకు చాలా తరచుగా కాలికండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ళు ఒక్కటే గుంజుతున్నట్లుగా తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోతుంటారు. తీవ్రమైన వేడి తాకిడికి వృద్ధులు తరచూ స్పృహ కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంటుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వచ్చిన తరువాత చర్మం కింద రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి ద్రవాహారాల్ని అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవలసి ఉంటుంది. ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండడమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. లేదంటే తలపై రుమాలును రక్షణగా కప్పుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే నాడీ మండలం మన చెవిలోని కర్ణభేరి వెనుకాలే ఉంటుంది. తలపై రుమాలు కప్పుకున్నప్పుడు వేడిని తగ్గించుకున్న వాళ్లమవుతాం. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకి వెళ్లిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ జావా, మజ్జిగ, నిమ్మరసాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. మన ఒంటిపై అప్పుడప్పుడు దెబ్బలు తగలడం, ఆపై పుండ్లు పడటం, కొంతకాలానికి అవి మానిపోవడం మనకు అనుభవమే. అయితే కొన్ని సందర్భాల్లో పుండ్లు ఎంతకీ మానకుండా వేధిస్తుంటాయి. ఒంట్లో షుగర్ జబ్బున్నప్పుడు పుండ్లు ఒక పట్టాన మానవు. కాలిన గాయాలు అంతే, మొండిగా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి మొండి పుండ్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ థెరపీ అనే చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. వాడుకలో వ్యాక్ థెరపీగా వ్యవహరించే ఈ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్లీ ఈ వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ అనే పదాన్ని ఎక్కువగా ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీలోను అందుట్లో కూడా వూండ్ హీలింగ్ అంటే ఎక్కడైతే బాగా పుండు ఉందో ఆ పుండు మానటానికి ఉపయోగపడే సాధనాల్లో దీన్ని ఒకదానిగా గుర్తిస్తాం అన్నమాట. ఎస్పెషల్లీ బెడ్ రిడెన్ పేషెంట్స్, పూర్ బ్లడ్ సప్లై అంటే ఆ ఎస్పెషల్లీ బాగా క్రానిక్ స్మోకర్స్, లేదంటే ఇంకా కొంచెం బాగా డెబిలిటేటెడ్ పేషెంట్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిన పేషెంట్స్లోను ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో ఈ ఎయిర్ ప్రెషర్ కూడా సిగ్నిఫికెంట్గా పనిచేసి అక్కడ వూండ్ హీలింగ్ని తగ్గిస్తుందన్నమాట. సో ఇటువంటి అప్పుడు ఏంటంటే రీసెర్చర్స్ చెప్తున్న ఏంటంటే ఆ ఎయిర్ ప్రెషర్ని తీసేసి ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా అంటే వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తే వూండ్ హీలింగ్ బాగుంటుందని చాలా రీసెర్చ్ ఆ పబ్లికేషన్స్లో కూడా ప్రూవ్ అయిందనమాట. ఆ ప్రిన్సిపల్ని ఉపయోగించుకుని చేసేదే ఈ వ్యాక్ థెరపీ అనమాట. వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ ఆఫ్ ది వూండ్ అనమాట. పుండుని దాని పుండు పైన ఒక చిన్న డ్రెస్సింగ్ మెటీరియల్ పెడతారు, ఫోమ్ అంటారు. ఫోమ్ అంటే నార్మల్గా మోరాలెస్ మనకి బయట దొరుకుతుంది ఈ సింథటిక్ ఫోమ్ అన్నమాట. ఆ ఫోమ్ని వేరియస్ థిక్నెస్ ఆ డెన్సిటీలో తీసుకుని దానికి సరిపడా డెన్సిటీని తీసుకుని ఆ థిక్నెస్ వూండ్ ఎక్స్టెంట్ని బట్టి ఆ థిక్నెస్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఆ స్టెరిలైజ్ చేసి ఆ ఫోమ్ని ఆ స్టెరైల్ ఫోమ్ని ఆ పుండు మీద పెడతామన్నమాట. దాని కిందే ఒక చిన్న ట్యూబ్ పెడతారు సక్షన్ కోసం అనమాట. దాంట్లో సెక్రీషన్స్ ఉంటే ఏమన్నా బయటికి రావడానికి.
అలాగే వాక్యూమ్ క్రియేట్ చేయడానికి ఇంకొక ట్యూబ్ అనమాట. సో ఈ విధంగా చేసినాక ఆ మొత్తాన్ని ఎయిర్ టైట్గా ఆ పుండు మీద సీల్ చేసేస్తారనమాట. సో ఈ విధంగా ఇవన్నీ తీసేసి సెక్రేషన్ చేసి ప్రాపర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే అప్పటిదాకా హీల్ అవ్వలేని వూండు నెమ్మదిగా వూండ్ సైన్ అడ్జస్ట్ అవుతుంది. టీనేజ్లోకి వచ్చాక ఇటు అబ్బాయిలకు అటు అమ్మాయిలకు మొటిమలు అనేవి ఒక తీరని బెడదగా మారుతుంటాయి. అందమైన మొహాల మీద లవంగం మొగ్గల్లాగా మొటిమలు మొలుచుకొస్తూ బాగా చికాకు పెడుతూ ఉంటాయి. వీటిని గిల్లేసే కొద్దీ అవి అంటువ్యాధిలా మరింతగా మొహమంతా విస్తరిస్తూ పోతూ ఉంటాయి. క్రీములు ఎన్ని పూసినా, లేపనాలను ఎన్ని పట్టించినా మొటిమలు ఒక పట్టాన తగ్గకుండా వేధిస్తుంటాయి. యుక్త వయసులో పెద్ద బెడదగా పరిణమించే మొటిమల్ని అదుపులో ఉంచడానికి మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల మూలంగా మచ్చలు ఎలా వస్తాయి? యాక్నీ స్కార్స్ చాలా కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి. అంటే ఇప్పుడు స్కార్స్ అనేవి, యాక్నీ స్కార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినప్పుడు, ఆ పింపుల్స్ మానినప్పుడు యాక్నీ స్కార్స్ ఫామ్ అవుతాయి. ఈ యాక్నీ స్కార్స్లో అనేక రకాల స్కార్స్ ఉన్నాయి. ఇందులో బాక్స్ టైప్ స్కార్స్ అంటారు, ఐస్ పిక్ స్కార్స్ అంటారు, రోలింగ్ స్కార్స్ అంటారు. అలాగే ఓన్లీ రెడ్, కొంతమందికి ఎర్రటి చుక్కలు, కొంచెం తెల్లగా స్కిన్ వైట్గా ఉన్న వాళ్ళు, ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళకి ఎర్రగా చుక్కలు కింద ఫామ్ అవటం, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్నీ స్కార్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మొటిమల తాలూకు మచ్చలు ఎన్ని రకాలుగా ఉంటాయి? యాక్నీ స్కార్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను మీకు, పెద్ద బాక్స్ టైప్ అంటే బాక్స్ లాగా ఉండే స్కార్స్, డీప్ పిట్స్ బాగా లోతుగా ఉండే వాటిని మేము ఐస్ పిక్ స్కార్స్ అంటాము. అలాగే కొంచెం సూపర్ఫిషియల్గా ఉన్న వాటిని రోలింగ్ స్కార్స్ అంటాము. అలా రకరకాల స్కార్స్ ఉంటాయి. ఈ రకరకాల స్కార్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో స్కార్లో కూడా స్కోరింగ్ ఉంటుంది. ఒక 50 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న మనిషి నిలబడితే వాళ్ళ ఫేస్ మీద స్కార్స్ కనిపిస్తున్నాయా లేదా, అట్లా గ్రేడింగ్ కూడా చేసుకుంటాం అనమాట. ఆ గ్రేడింగ్ని బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మేము ఇస్తూ ఉంటాం అనమాట. మొటిమల మచ్చల్ని ఎలా తొలగించుకోవాలి? చిన్న చిన్న స్కార్స్, తక్కువ స్కార్స్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ క్రీమ్స్ పెట్టుకొని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే, అంటే ఈ రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంతవరకు స్కారు తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, స్కార్స్ క్రీమ్స్ తోటి తక్కువ కావట్లేదు, కెమికల్ పీల్స్లో మీడియం డెప్త్ కెమికల్ పీల్స్ అని, ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ కెమికల్ పీల్స్ అని ఇస్తుంటాం. ఆ పీల్స్ మూలంగా డెఫినెట్గా ఈ స్కార్స్ తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ క్రాస్, TCA క్రాస్ అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఓన్లీ స్కార్లోనే చాలా హై కాన్సన్ట్రేషన్ ఉన్న ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ పెట్టి దాంట్లో ఆ స్కార్ని పైకి వచ్చేట్టుగా చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ TCA క్రాస్ అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. మొటిమల మచ్చల్ని మాయించేసే చికిత్సలు ఎలా ఉంటాయి? మైక్రో నీడ్లింగ్ థెరపీస్ అంటే ఏంటంటే మనం పైనుంచి చర్మం తీయకుండా కింద నుంచి కొలాజన్ ఇండక్షన్ అనమాట. సో స్మాల్ నీడిల్స్ తోటి చిన్న బ్లీడింగ్ పాయింట్స్ వచ్చేట్టుగా క్రియేట్ చేయటం. అలాగే ఇంకొక థెరపీ ఉంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటంటే మీ ఓన్ బ్లడ్డే డ్రా చేసి దాంట్లో ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాని మేము కలెక్ట్ చేసుకుని అవి స్కార్స్లో ఇంజెక్ట్ చేయటం అనమాట. దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం. అలాగే ఇంకొక ట్రీట్మెంట్ ఉంది దీనికి, సబ్సిషన్. అంటే ఇప్పుడు ఈ పిట్స్ ఫామ్ అయినప్పుడు, అంటే స్కార్స్ ఫామ్ అయినప్పుడు స్కార్స్ కింద ఫైబ్రస్ బ్యాండ్స్ అని ఉంటాయి, గట్టిగా పట్టేసుకుని లాగుతూ ఉంటాయి. వాటి కిందకి వెళ్ళి చిన్న నీడిల్స్ తోటి వాటిని అన్నింటినీ బ్రేక్ చేస్తాం. సో సబ్సిషన్ అనే ట్రీట్మెంట్స్, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రాక్షనల్ CO2 లేజర్, LBM యాగ్ లేజర్, అలా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్ పీల్స్, అలాగే PRP థెరపీస్, మైక్రో నీడ్లింగ్ థెరపీస్, ఇలా చాలా రకాలు ఈ పింపుల్ యాక్నీ స్కార్ ట్రీట్మెంట్స్ చాలా వచ్చినాయి. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్ని మిక్స్ చేసి ఒక్కసారి సరిపోదు, 2-3 సార్లు ట్రీట్మెంట్స్ తీసుకొని పైపర్లు తీస్తూ ఉంటే ఆ స్కార్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి.
పింపుల్స్ పెద్దగా ఉన్నప్పుడు మటుకు డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ చిన్నతనంలో పెద్ద పింపుల్స్ వచ్చినాయి అంటే వాళ్ళ పిల్లల్లో పింపుల్స్ కనిపించగానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అసలు స్కార్స్ అనేవి రావటమే ఉండవన్నమాట అండి. మొటిమలతో మచ్చలు రాకుండా నివారించుకోవచ్చా? స్కార్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఎవరికైతే పింపుల్స్ పెద్దగా వస్తాయో వాళ్ళు ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్ పింపుల్స్ని ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే స్కారే మొత్తానికి ఫామ్ కాదు. స్కార్ ఫామ్ అయిన తర్వాత వాటికి ట్రీట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయి. సో పింపుల్స్ పెద్దగా వస్తున్నాయి అంటే కంపల్సరీగా డాక్టర్ని మీట్ అయ్యి డాక్టర్ చెప్పే మెడికేషన్స్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్ ముగిసే వరకు సౌందర్య సామాగ్రి వాడకాన్ని తగ్గించడం మంచిది. మేకప్ను ఎక్కువగా వాడడం వల్ల చర్మంపై స్వేద గ్రంథులు మూసుకుపోతాయి. దీంతో చెమట ఎక్కువగా పడుతుంది. చెమట పొక్కుల బెడద కూడా పెరుగుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.